భవిష్యత్తులో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ తో కూడిన ప్రాజెక్టులే కీలకంగా మారనున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గతంలో ఆర్థిక సంస్కరణలు, ప్రస్తుతం మౌలిక సదుపాయాల విప్లవం దేశంలో నడుస్తోందని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో వివిధ రంగాల్లో ప్రాజెక్టులు చేపట్టి వేగంగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందని సీఎం అన్నారు. ప్రభుత్వం వద్ద నిరర్ధకంగా ఉన్న ఆస్తులను అవకాశాలుగా మలచుకోవాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని అన్ని బస్టాండ్ల వద్ద ప్రభుత్వానికి ఉన్న భూములను వాణిజ్యపరంగా వినియోగించుకునే అవకాశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పంపుడు స్టోరేజీ, సౌర విద్యుత్ ప్రాజెక్టులు కూడా పీపీపీ కింద చేపట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ట్రిపుల్ పీ కింద చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వం చేస్తున్న వ్యయం తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం పోర్టులు, షిప్ యార్డులు, ఎయిర్పోర్టులు, పర్యాటక ప్రాజెక్టులు సహా మొత్తం 260 ప్రాజెక్టులను ట్రిపుల్ పీ కింద చేపట్టినట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పురపాలక, టూరిజం, వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్ లాంటి రంగాల్లో 1,23,229 కోట్ల విలువైన ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం అన్ని ట్రిపుల్ పీ ప్రాజెక్టులను సస్టైనబుల్ మోడల్లో అభివృద్ధి చేయాలని, ప్రతి ప్రాజెక్టు వద్ద ఆర్థిక కార్యకలాపాలకు అవకాశం ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. వివిధ ప్రాజెక్టులకు కేంద్రమిచ్చే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ లాంటి వాటిని కూడా సమర్థవంతంగా వినియోగించుకోవాలని అన్నారు. పోర్టులు, ఎయిర్పోర్టులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమర్థంగా నడిపేందుకు అవసరమైన మెకానిజం సిద్ధం చేయాలని సూచించారు. కోస్టల్ టూరిజం ప్రాజెక్టులో స్థానిక మత్స్యకారులను కూడా భాగస్వాములను చేసి వారికి ప్రయోజనాలు కలిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 21 ప్రధాన దేవాలయాల వద్ద, పబ్లిక్ టచ్ పాయింట్ల వద్ద మెరుగైన మౌలిక సదుపాయాలు, ఆర్థిక కార్యకలాపాలకు అవకాశాలు కల్పించాలన్నారు. విజయవాడ, తిరుపతిలోని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు 178 కోట్ల వీజీఎఫ్ను కేంద్రం ఇస్తోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మెడికల్ కాలేజీలకు 1,468 కోట్ల వీజీఎఫ్ రానుందని, ఈ ప్రాజెక్టులు చేపట్టిన విధానంపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం ప్రశంసించిందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం వీజీఎఫ్ పాలసీ 1.0ను వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చకు పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వేర్వేరు విధానాలను కూడా అధ్యయనం చేయాల్సిందిగా సూచించారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాల మేరకు ప్రతి ఏటా ట్రిపుల్ పీ కింద 8 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. రాష్ట్రంలోని విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కింద వీటిని చేపట్టాల్సి రావచ్చని సీఎంకి వివరించారు. దీనిపై స్పందించిన సీఎం స్వర్ణాంధ్ర విజన్ మైక్రో, మ్యాక్రో లక్ష్యాలకు అనుగుణంగా ప్రాజెక్టులు చేపట్టాలన్నారు. ఎప్పటికప్పుడు లోటుపాట్లను సరిదిద్దుకుంటూ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. భవిష్యత్తులో పరిశ్రమలకు సరఫరా చేసే నీటి ద్వారా జలవనరుల శాఖకు ఆదాయం వస్తుందని, సాగునీటి సంఘాలు కూడా ఈ ప్రక్రియలో కీలకంగా ఉంటాయన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖ ఫైనాన్షియల్ ప్లాన్ను తయారు చేసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికల ద్వారా ఆదాయ మార్గాలను నిర్దేశించుకోవాలన్నారు. ప్రభుత్వ శాఖలు పెట్టుబడిదారుల నుంచి విశ్వాసాన్ని కలిగించేలా ట్రిపుల్ పీ ప్రాజెక్టులను చేపట్టాలని సీఎం సూచించారు. ఏ రంగమైనా ఏపీకి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ రావాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. పూరి జగన్నాథుని ఆశీస్సులతో దేశం సుభిక్షంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పవిత్రమైన జగన్నాథ రథయాత్ర సందర్భంగా జగన్నాథ స్వామి, బలభద్ర స్వామి, సుభద్రదేవులకు భక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు. రథయాత్ర అనేది విశ్వాసం, భక్తి, దేవునికి భక్తులకు మధ్య ఉన్న శాశ్వత అనుబంధానికి సంబంధించిన ఒక దివ్యమైన వేడుక అని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పోస్టు పెట్టారు. పవిత్రమైన జగన్నాథ రథయాత్ర సందర్భంగా జగన్నాథ స్వామి, బలభద్ర స్వామి, సుభద్రాదేవులకు భక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు. రథయాత్ర అనేది విశ్వాసం, భక్తి, దేవునికి భక్తులకు మధ్య ఉన్న శాశ్వత అనుబంధానికి సంబంధించిన ఒక దివ్యమైన వేడుకని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పోస్టు పెట్టారు. పవిత్ర రథాలు ముందుకు సాగుతుండగా జగన్నాథ స్వామి ఆశీస్సులు ప్రతి హృదయానికి శాంతిని, ప్రతి కుటుంబానికి బలాన్ని, ప్రతి జీవితానికి ఆశను ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆ స్వామి మనల్ని ధర్మ మార్గంలో నడిపించి మన ఇళ్లను సుఖసంతోషాలు, ఐశ్వర్యాలతో నింపాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. అలాగే వినమ్రత, భక్తితో సమాజానికి సేవ చేసే జ్ఞానాన్ని, ధైర్యాన్ని మనకు ప్రసాదించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
ఈ శుభదినాన జగన్నాథస్వామి దివ్య అనుగ్రహం మన జీవితాల్లో వెలుగును నింపి శాంతి, ఐక్యత, ఆధ్యాత్మిక బలంతో కూడిన భవిష్యత్తు వైపు మనల్ని నడిపించాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పరామర్శించారు. వైద్య నిపుణుల సూచనలు పాటించాలని చెప్పారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని ఆకాంక్షించారు. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ విచ్చేశారు. ఆయనతో మాట్లాడి శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య నిపుణుల సూచనలు పాటించాలని చెప్పారు. త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ నివాసంలో ఉన్న లైబ్రరీని గవర్నర్ తిలకించారు. లైబ్రరీలోని పలు పుస్తకాలను పరిశీలించారు. ప్రఖ్యాత రచయితలు, స్కాలర్స్, విశ్లేషకులు, పబ్లిక్ పాలసీ మేకర్స్ రాసిన పుస్తకాలను పరిశీలించారు. వాటి గురించి పవన్ కళ్యాణ్తో ఆసక్తిగా చర్చించారు. పవన్ కళ్యాణ్ కోరడంతో ఓ పుస్తకంపై జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆటోగ్రాఫ్ చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఎంతో ఆప్యాయతతో వచ్చి పరామర్శించినందుకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రపంచ స్థాయిలో ప్రజా రాజధాని నిర్మిస్తున్నామని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. దేశంలోనే సచివాలయం, హెచ్ఓడి టవర్లు ఒకే చోట మొదటిసారిగా నిర్మిస్తున్నది మన రాష్ట్రంలోనేనని చెప్పారు. దేశంలోనే మొదటి డయాగ్రిడ్ బిల్డింగ్, లోపల ఎటువంటి పిల్లర్లు లేకుండా తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలు తట్టుకునేలా నిర్మిస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు 12 టవర్లలో 276 ప్లాంట్స్ 90% నిర్మాణం పూర్తయ్యాయని, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు 6 టవర్లతో 138 ప్లాట్స్ 95% నిర్మాణ పనులు పూర్తయ్యాయని చెప్పారు. రాజధాని ప్రాంతంలో మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ పర్యటించారు. అమరావతి నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లు, హెచ్ఓడి టవర్లను పరిశీలించారు. నిర్మాణాలు దాదాపు పూర్తి కావడంతో త్వరలోనే జీఏడీకి అప్పగిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. నిర్మాణంలో తీసుకున్న జాగ్రత్తలను మంత్రి నారాయణ వివరించారు. అనంతరం మంత్రి నిమ్మల మాట్లాడుతూ సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం మొత్తం 45.47 ఎకరాలకు గాను 99.5% మంది రైతుల నుండి భూమిని సమీకరించామని, ఇంకా కేవలం 1.52 ఎకరాలు మాత్రమే భూ సమీకరణ ద్వారా రావాల్సి ఉందన్నారు. కేవలం ఒకరో ఇద్దరో రైతులు రాజకీయ దురుద్దేశంతో భూములు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని తెలిపారు. అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా సూర్యారావు మాట్లాడుతూ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాసాలు నిర్మాణం పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అన్ని వసతులతో నివాసాలు పూర్తయ్యాయని, త్వరలోనే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇక్కడికొచ్చి నివాసం ఉంటారన్నారు. అమరావతి నిర్మాణం అనుకున్న విధంగా పూర్తవుతుందని తెలిపారు. మరి ఈ రకంగా దగ్గర దగ్గర 276 ఫ్లాట్స్, పైగా అందులో మళ్ళీ ఆఫీసులతో కలిపి అదొక 8. అంటే ఈ రకంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కానీ, అదేవిధంగా ఏదైతే ఆల్ ఇండియా సర్వీస్కి సంబంధించి ఏదైతే 6 టవర్స్ 138 ఫ్లాట్లు కానీ, అంటే ఈ రకంగా ఏ బిల్డింగ్ చూసినా కూడా నిజంగా మనం సొంతంగా నిర్మాణం చేసుకున్నా కూడా ఇంత సౌకర్యాలతోటి ఇంత సంతోషంగా జీవించేటువంటి విధంగా ఉండలేమో అనిపిస్తుంది ఈ బిల్డింగ్స్ అవి చూస్తూ ఉంటే. ఎందుకంటే ప్రతి మహిళకు కూడా ఒక సొంతింటి అనేది ఒక కళ. ఆ సొంతింటి కళను ఈవేళ శాసనసభ్యులుగా లేకపోతే శాసన మండలి సభ్యులుగా మేము ఎంతవరకు నెరవేర్చుకుంటున్నామో తెలియదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్నటువంటి ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అదేవిధంగా మంత్రుల భవనాల్లోకి మేమందరం వస్తే నిజంగా మా ఇంటిల్లపాది మా మహిళలతో సహా అందరూ కూడా ఆనందంగా, సంతోషంగా ఇక్కడ ఉండేటువంటి విధంగా ఈ యొక్క బిల్డింగ్స్ ఉండడం అనేది చాలా సంతోషం. ఇది నారాయణ గారు రేయింబౌలు కష్టపడి ఈ సీడ్ క్యాపిటల్ ఏరియాలో ఈ టవర్స్ కంప్లీట్ చేయడం జరిగిందండి. రాబోయే మిగతా 2 సంవత్సరాల్లో అమరావతి ఈ సీడ్ క్యాపిటల్ ఏరియాని పూర్తిగా నిర్మాణం చేపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత చాలా మనసులో ఒకలాంటి ఆనందం. అరే, మనం ఒక రాజధాని చేసుకుంటున్నాం. ఇప్పటికైనా సరే గత 5 సంవత్సరాలుగా రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఉన్నాం. ఇప్పుడు రాజధాని పూర్తి చేసుకుంటున్నాం ప్రజల యొక్క సహకారంతో అని ఆనందంగా ఉందండి. ఇది ఇంకా ప్రజలు మెచ్చే విధంగా ఈ రాజధానిని నిర్మాణం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఏపీ ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి బ్రెయిన్ స్ట్రోక్ కు గురై మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పందించారు. బ్రహ్మం చౌదరి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని లోకేష్ ఆకాంక్షించారు. ఈ మేరకు మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరి త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారని లోకేష్ తెలిపారు. ఆయన సతీమణి గౌతమి శ్వేతతో ఫోన్లో మాట్లాడి పరామర్శించినట్లు చెప్పుకొచ్చారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తరపున అండగా ఉంటామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఈరోజు తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వైకుంఠం కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి చేరుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జయశ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి భువనేశ్వరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆమె ఆలయంలో మూల విరాట్ను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించారు. టీటీడీ చైర్మన్ ఈవోలు కలిసి స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలను నారా భువనేశ్వరికి అందజేశారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి సాధించాలని స్వామివారిని నారా భువనేశ్వరి ప్రార్థించారు. పట్టిసీమ అంటే వట్టిసీమ అని వైసీపీ అనేక విమర్శలు చేసినా చంద్రబాబు దూరదృష్టితో ఆలోచించి పట్టిసీమ ప్రాజెక్టుని నిర్మించడం జరిగిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఆనాడు 1300 కోట్ల రూపాయలతో పట్టిసీమ ప్రాజెక్టును నిర్మిస్తే దానివల్ల రాష్ట్రానికి 50,000 కోట్ల రూపాయలు లాభం చేకూర్చిందని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో భారతదేశం అంతా విపరీతమైన ఎండలు ఉంటాయి, వర్షాలు పడే అవకాశాలు తక్కువ, కృష్ణా నదిపై నుంచి అడుగంటుతున్నాయని, ఈ సందర్భంలో 13 లక్షల ఎకరాల కృష్ణా డెల్టాకు పట్టిసీమ ద్వారా నీళ్లు ఇస్తున్నారని అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద 17వ డివిజన్ టీడీపీ కార్యకర్తకు స్వయం ఉపాధి నిమిత్తం బడ్డీకోట్ను అందజేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ ఈ బడ్డీకోట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో భారతదేశమంతా విపరీతమైన ఎండలుంటాయి, వర్షాలు పడే అవకాశాలు తక్కువ, కృష్ణానది పైనుంచి అడుగంటుతున్నాయని, ఈ సందర్భంలో 13 లక్షల ఎకరాల కృష్ణా డెల్టాకు పట్టిసీమ ద్వారా నీళ్లిస్తున్నారని అన్నారు. పట్టిసీమ అవసరం గురించి చంద్రబాబు ఒక్కరే ఆలోచించారన్నారు. పోలవరం పూర్తయ్యే వరకు పట్టిసీమ ఎంతో అవసరమని గుర్తించారన్నారు. కృష్ణా జిల్లాను కాపాడుతున్న పట్టిసీమను చూసి వైసీపీ కార్యకర్తలు ఒకసారి మనసులో ఆలోచించాలన్నారు. అమరావతి నగరం రాష్ట్రానికి ఆదాయం కల్పించే నగరం అని అన్నారు. మావిగన్, విజయవాడ 3 రాజధానులంటూ మాట మార్చే నాయకుడి వల్ల ఏ రాష్ట్రం ఏ విధంగా దిగజారిపోతుందో ప్రజలు ఆలోచించాలన్నారు. వైసీపీ నాయకులు మభ్యపెట్టడానికి అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలను ప్రజలు అడ్డుకోవాలన్నారు. అనేక విషయాల్లో పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేసే వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు. టీడీపీ ఎప్పుడు కూడా సేవాభావంతో అనేక కార్యక్రమాలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మభ్యపెట్టడానికి అబద్ధాలు చెప్పి ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి చేసే ప్రయత్నాలకి ప్రజలు అడ్డు చెప్పాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అనేక విషయాల్లో మన పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎల్లవేళ్ళ కూడా ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సేవా దృక్పథంతో అటు రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీ అందరూ కూడా సేవా దృక్పథంతో అనేకమైన కార్యక్రమాలు చేస్తూ పేదవారికి ఉపాధి కల్పించే కార్యక్రమాల్లో భాగంగానే మన తూర్పు నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ, తూర్పు నియోజకవర్గం అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇవాళ ఒక మహిళా కార్యకర్త, మంచి కార్యకర్త, ఆవిడకి గతంలో కూడా ఒక బండి ఇవ్వటం, ఆ బండి దొంగలెత్తుపోవడం జరిగింది. ఇవాళ ఈ బడ్డీ కొట్టు ద్వారా ఆవిడ ఉపాధి, ఆవిడ కాళ్ళ మీద ఆవిడ నిలబడి మిగతా టైంలో పార్టీ కార్యక్రమాలు చేసే విధంగా ఆ మహిళకి ఇవ్వటం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ విధానం అని తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వ హయాంలోని 24 నెలల్లో సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు సుమారు 12 కోట్ల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధిని అందించామని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక సిబ్బందిని నియమించి సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయాల్లో నిరంతరం ఫాలో అప్ చేయడం వల్లే పెద్ద ఎత్తున చెక్కులు మంజూరవుతున్నాయని తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి పనిచేస్తానని బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.
సింగునగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో 58వ డివిజన్కు చెందిన 13 మంది లబ్ధిదారులకు మొత్తం 8 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చే ప్రజలు స్థానిక డివిజన్ పార్టీ నాయకులు లేదా మాజీ కార్పొరేటర్ల ద్వారా తెలుస్తున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా త్వరగా సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం హయాంలోని 24 నెలల్లో సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు సుమారు 12 కోట్ల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధిని అందించామని, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన 5 ఏళ్ల కాలంలో కూడా సుమారు 30 కోట్ల నిధిని అందించి రాష్ట్రంలోనే అత్యధికంగా సహాయం చేసిన ఎమ్మెల్యేగా నిలిచామని గుర్తు చేశారు. గత 5 ఏళ్లలో ప్రజలకు ఈ పథకంపై అవగాహన తక్కువగా ఉన్నప్పటికీ తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత ప్రత్యేక దృష్టి పెట్టానని వివరించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక సిబ్బందిని నియమించి సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయాల్లో నిరంతరం ఫాలోఅప్ చేయటం వల్లే పెద్ద ఎత్తున చెక్కులు మంజూరవుతున్నాయని తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి పనిచేస్తానని బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. గత 2014, 2019 నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజు కూడా 30 కోట్ల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ 5 సంవత్సరాల్లో ఇవ్వటం జరిగింది. అత్యధికంగా రాష్ట్రంలో ఆ రోజు మా హయాంలోనే ఈ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఇవ్వటం జరిగింది. గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి సహాయ నిధి అంటేనే ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. మళ్ళా ఇవాళ నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజల ఆశీస్సులతో ఎన్నికైన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి సహాయ నిధి ప్రతిరోజు ప్రజలకు ఇస్తూ ఉన్నాం. ప్రతిరోజు వచ్చిన అర్జీల్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపిస్తూ ఉన్నాం. దానికి ఒక మనిషిని కేటాయించి ఆ మనిషి ద్వారా అతను రెగ్యులర్గా ఓన్లీ సీఎం రిలీఫ్ ఫండ్ గురించే అతను ప్రతిరోజు సచివాలయానికి వెళ్ళేట్టు అలాగే ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేసి ఫాలోఅప్ చేయటం వల్ల ఇన్ని చెక్కులు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా నన్ను ఏ నమ్మకంతో ప్రజలు ఓట్లేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత కష్టపడి పనిచేస్తాం. ప్రజలకు ఎప్పుడు కూడా నిత్యం అందుబాటులో ఉంటాం. ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా అధికారం అనేది మాకు ఒక అలంకారం కాదు, అధికారం అనేది మాకు బాధ్యత. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢ మాస సారే ఉత్సవాలు 2వ రోజున మహిళా భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, సారె సంబరాలతో అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తూ ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. తెలుగింటి ఆడపడుచుగా ఆరాధించే కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢసారి సమర్పించేందుకు వస్తున్న భక్తుల రాకతో ఇంద్రకీలాద్రి కిక్కిరిసింది. ఆషాఢసారి సమర్పణ కోసం వేలాదిగా భక్తులు అమ్మవారి ఆలయానికి తరలి రావడంతో క్యూలైన్లన్నీ కిక్కిరిశాయి. బృందాలుగా అమ్మకు సారి సమర్పించేందుకు తరలి వస్తున్న భక్తులు గణనీయంగా పెరుగుతున్నారు. ఆషాఢసారి సమర్పించేందుకు వస్తున్న భక్తులు అమ్మవారి దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలోని మహామండపం 6వ అంతస్తులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సారిని సమర్పిస్తున్నారు. భక్తులకు అదనపు సౌకర్యాలుగా ఆదివారం ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో ఆలయ అధికారులు భక్తుల కోసం అదనపు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుండే భక్తుల రాక గంటకు పెరుగుతున్న పరిస్థితుల్లో క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. భక్తుల రాకను ముందుగానే అంచనా వేసిన అధికారులు సామాన్య భక్తులకు శీఘ్ర దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేశారు. ఎండ తీవ్రత నుండి ఉపశమనం కలిగించేందుకు భక్తులు తిరుగుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక కార్పెట్లు వేయటంతో పాటు చల్లని నీటిని చల్లి కాళ్లు కాలకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానంలోని అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది అందరూ సమన్వయంతో అన్ని ప్రాంతాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. కుంకుమలతో, మేళతాళాలతో అమ్మవారికి చల్లిమిడి పెట్టి ఆషాఢం సారి తీసుకుని వచ్చాము. ఎంతో అంగరంగ వైభవంగా ఈ ఆషాఢం సారే జరిగింది. మేము గుడి లోపల కూడా లోపల దర్శనం కూడా చేసుకున్నాం. అమ్మవారు చాలా అద్భుతంగా మమ్మల్ని దీవించి ఎంతో సంతోషంతో మేము తిరిగి వెళ్తున్నాము. ఓం శ్రీ మాత్రే నమః. గత 4 సంవత్సరాల నుంచి మేము అమ్మవారికి సారి తీసుకొస్తున్నామండి. చాలా బాగా జరుగుతోంది. ఇక్కడ ఆలయ సిబ్బంది కూడా మాకు చక్కగా ప్రోత్సహించారు. అమ్మవారి దర్శనం అంతా బాగా జరిగింది. అందరం కలిసి అమ్మవారిని వేడుకున్నాము. జై భవాని. మేము చీర కూడా భారీ ఎత్తున 15,000 పెట్టి మేమందరం కలిసి, మహిళలందరం కలిసి 15,000 రూపాయలు పెట్టి చీర కొంటామమ్మా.
మేము అట్లా ప్రతి నాలుగేళ్ల నుంచి చేసుకుంటాం. ప్రతి బ్రహ్మాండంగా చక్కగా మమ్మల్ని దర్శనమే కానీ ఏదైనా సరే బాగా మా మహిళలందరూ కూడా బాగా మాతో పాటు ప్రోత్సహించి బాగా చేసుకుంటాం. అది ఇందిరా ఎన్క్లేవ్ మహిళలకి జై భవానీ, జై భవానీ అండి. మేము ఇందిరా ఎన్క్లేవ్ అయోధ్య నగర్ నుండి వచ్చామండి. అమ్మవారికి ప్రతి సంవత్సరం సారి సమర్పణ చేస్తున్నామండి. ఇలాగే మహిళా మనులు 100 మంది దాకా వస్తామండి. అందరము సామూహికంగా వచ్చి అందరూ అమ్మవారికి ప్రతి సంవత్సరం సారి సమర్పణ చేస్తున్నామండి. అమ్మవారి దయా దాక్షిణ్యాలు ఎప్పుడు మా వంద ఇట్లా ఉండాలని కోరుకుంటున్నామండి. జై భవానీ, జై దుర్గా భవానీ. రాష్ట్రంలోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నరసింహారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 3 ఏళ్లలో ధరలు 4 రెట్లు పెరిగినా గత ప్రభుత్వం 2023లో నిర్ణయించిన మెస్ ఛార్జీలనే ఇప్పటికీ కొనసాగించడం అన్యాయమన్నారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బీసీ రక్షణ చట్టాన్ని తేవాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 44% పెంచిన తర్వాతే ఎన్నికలు జరపాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ నిరసనలో సంఘం ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొని విద్యార్థుల మెస్ ఛార్జీల పెంపు, వసతుల కల్పనపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నరసింహారావు మాట్లాడుతూ 3 ఏళ్లలో ధరలు 4 రెట్లు పెరిగినా గత ప్రభుత్వం 2023లో నిర్ణయించిన మెస్ ఛార్జీలనే ఇప్పటికీ కొనసాగించడం అన్యాయమన్నారు. బడ్జెట్లో ప్రకటించిన 10% పెంపు ఏమాత్రం సరిపోదని కనీసం 25% పెంచాలని డిమాండ్ చేశారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బీసీ రక్షణ చట్టాన్ని తేవాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 44% పెంచిన తర్వాతే ఎన్నికలు జరపాలని స్పష్టం చేశారు. అలాగే బీసీ సప్లాన్ నిధుల మళ్లింపును ఆపాలని, అవుట్సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ సమస్యలు పరిష్కరించుకుంటే గ్రామాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ నగర అధ్యక్షుడు సీరం నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడలోని 7 బీసీ హాస్టళ్లలో తాము పరిశీలన చేశామని, విద్యార్థులకు నెలకు కేవలం 1600 రూపాయల మెస్ ఛార్జీలుగా ఇవ్వటం దారుణమన్నారు. హాస్టళ్లలో సరైన భోజనం, ఫ్యాన్లు వంటి కనీస సౌకర్యాలు కరువయ్యాయని, దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించి వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. మీరు సంక్షేమం పట్ల దూరం అవుతా ఉన్నారు. క్రమంగా బలహీన వర్గాలందరూ కూడా 56% పైబడిన బీసీలందరూ కూడా మిమ్మల్ని నమ్మి ఓటు ఇవ్వడం జరిగింది. తద్వారానే మీరు అధికారాన్ని కైవసం చేసుకున్నారు. కనీసం బీసీలకు చేయాల్సినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లు ఈ రోజు కూడా సాధించటం లేదు. మీరు ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీకి అనుగుణంగా మేము అధికారం చేపట్టిన తక్షణమే ఈ రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టం తీసుకొస్తా ఉన్నారు. మరి 2.5 సంవత్సరంగా వస్తూ ఉంది మీరు అధికారాన్ని చేపట్టి కూటమి ప్రభుత్వం. నేటికి కూడా ఆ దిశగా అడుగు ముందుకు వేయటం లేదు. నిమ్మకు నీరెత్తినట్టున్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో గత ప్రభుత్వం దుర్మార్గంగా 34% ఉన్నటువంటి రిజర్వేషన్ 24% తీసుకొచ్చారు. మేము అధికారాన్ని చేపట్టిన మరుక్షణమే ఈ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు తీసుకొస్తా ఉన్నారు. వాటి ప్రస్తావనే లేదు. దాన్ని ప్రస్తావించకుండానే మీరు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ 40% పెంచి వర్కులు కేటాయిస్తూ ఉన్నారు. కానీ 1600 రూపాయలు పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకి నెలకిచ్చి సర్దుకోమంటే అది సాధ్యం కాని విషయం. ఎందుకు చెప్తున్నామంటే ఆ హాస్టల్లో గాలి వెలుతురు ఉండదో, తాగునీరు ఉండదో, కప్పుకోవటానికి దుప్పట్లు ఉండవు, బెడ్స్ లేవు, బెడ్స్ ఉంటే మంచాలు ఉండవు, మంచాలు ఉంటే బెడ్స్ లేనివైనా కనపడతా ఉంది. మేమేం చెప్తున్నామంటే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చర్చిస్తున్నా బీసీ విద్యార్థులు విదేశీ చదువుకి డబ్బులు ఇవ్వటంలా. ఇదివరకు ఫారిన్ పండుగ 20 లక్షలు 10 లక్షలు ఇచ్చేవాళ్ళు. అలాగే ఒక్కొక్క పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి పీజీ దాకా పిల్లలు చదువుకుంటూ కాలేజీలకు వెళ్తే ఈవినింగ్ వచ్చేటప్పటికి ఎంత బాధాకరం ఉందంటే ఆ హాస్టల్ చూసేటప్పటికి అంత బాధాకరంగా ఉంది. ప్రైవేట్ హాస్టల్ పెట్టి, ప్రైవేట్ బిల్డింగ్లు పెట్టి పిల్లలకి అస్సలు ఏ సౌకర్యాలు అసలు ఏమీ లేవు. 1600 రూపాయలతో ఒక స్టూడెంట్ మధ్య బతకగలడా? బతకలేడు. అన్నా క్యాంటీన్ కానీ లేకపోతే వీళ్ళు చక్క పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం జరుగుతుంది. పిల్లలకి అదేం దొరకట్లా. దయచేసి మాత్రం ఉన్న విద్యాశాఖ మంత్రి గారికి మనవి చేస్తుందండి, ఒక బీసీ అధ్యక్షుడిగా విజయవాడ సిటీగా దయచేసి మా బీసీ హాస్టల్కి అన్ని సౌకర్యాలు కల్పించండి. బీసీ హాస్టల్ని పెంచండి. బీసీ ఓట్లతో గెలవడం కాదు,
మాతో ఇది మనవి చేస్తున్నాం. అనంతరం సంఘం మహిళా అధ్యక్షురాలు డి పద్మ యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుత ధరలకు అనుగుణంగా విద్యార్థులకు నెలకు కనీసం 2,000 రూపాయల చొప్పున మెస్ ఛార్జీలు అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు విజయవాడలో ధర్నా చౌక్ నందు పీసీ హాస్టల్స్ పైన వాళ్ళ మెస్ ఛార్జీల పైన ధర్నా చేయడం జరుగుతుంది. పీసీ హాస్టల్లో పిల్లలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఏ సౌకర్యాలు లేవు. కనీసం వాళ్ళు తినే తిండి పైన కూడా సరైన ఛార్జీలు లేకుండా నెలకు 1,600తో సర్దుకొని పోవాలంటే రోజుకు 50-60 రూపాయలు కూడా పడదు. దానిపైన ఆలోచించి తక్షణమే 25% పెంచాలని, కనీసము నెలకు 2,000 రూపాయలైనా వాళ్లకు మెస్ ఛార్జీలు అందే విధంగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ పొద్దు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈషా కాలేజ్ ఆఫ్ కామర్స్ ఫ్రెషర్స్ డే వేడుకలు రామవరపాడు రింగ్ సమీపంలోని ఎం కన్వెన్షన్లో ఉత్సాహభరితంగా జరిగాయి. విద్యార్థులు దాగి ఉన్న సాంస్కృతిక ప్రతిభా నైపుణ్యాలు కూడా విద్యలో భాగమే అనే సందేశాన్ని ఇవ్వడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చైర్మన్ సుంకసాని గోపీచంద్ తెలిపారు. సీఏ లాంటి కఠినమైన కోర్సులు చదివే విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనై కృంగిపోకుండా ఉండేందుకు వారిని మానసికంగా దృఢం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన వెల్లడించారు. ఈషా కాలేజ్ ఆఫ్ కామర్స్ ఫ్రెషర్స్ డే వేడుకలు రామవరపాడు రింగ్ సమీపంలోని ఎం కన్వెన్షన్లో ఉత్సాహభరితంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా వేదికపై విద్యార్థులు సినీ గీతాలకు డాన్సులు వేస్తూ అలరించగా సదస్సులో ఉన్న తోటి విద్యార్థులు చప్పట్లు ఈలలతో వారిని ఉత్సాహపరిచారు. కేవలం విద్యార్థులే కాకుండా కళాశాల అధ్యాపక బృందం కూడా వేదికపైకి వచ్చి విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా సందడి చేశారు. ఈ సందర్భంగా ఈషా కాలేజ్ ఆఫ్ కామర్స్ చైర్మన్ సుంకసాని గోపీచంద్ మాట్లాడుతూ కాలేజీలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో విద్యార్థులు ఆనందంగా పాల్గొన్నారని హర్షం వ్యక్తం చేశారు. కేవలం చదువు మాత్రమే కాకుండా విద్యార్థుల్లో దాగి ఉన్న సాంస్కృతిక ప్రతిభా నైపుణ్యాలు కూడా విద్యలో భాగమేననే సందేశాన్ని ఇవ్వడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేటి పోటీ ప్రపంచంలో కేవలం పుస్తకాలు చదవటం, ర్యాంకుల పరుగులో వెనుకబడకుండా ఉండటమే కాకుండా విద్యార్థుల ప్రతిభను గుర్తించి బయటకు తీయడానికి ఇలాంటి వేడుకలు ప్రతి కాలేజీలోనూ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సీఏ లాంటి కఠినమైన కోర్సులు చదివే విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనై కృంగిపోకుండా ఉండేందుకు వారిని మానసికంగా రీఛార్జ్ చేసి ప్రోత్సహించేందుకే ఈ కల్చరల్ యాక్టివిటీస్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. అనంతరం కాలేజీలో నిర్వహించే ప్రతి సాంస్కృతిక కార్యక్రమం కూడా విద్యార్థుల విద్యకు, వారి భవిష్యత్తుకు ముడిపడి ఉన్నదేనని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు స్టేజీ మీద ధైర్యంగా మాట్లాడిన ప్రతి విద్యార్థి రేపు భవిష్యత్తులో కార్పొరేట్ ప్రపంచంలో జరిగే బోర్డు మీటింగుల్లో ఖచ్చితంగా రాణిస్తారనే నమ్మకాన్ని ఆయన వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ అనన్య, అకాడమిక్ డీన్ క్రాంత్ కుమార్, ప్రిన్సిపల్ చంటిబాబు, కాల్విన్, ఇతర బోధన సిబ్బందితో పాటు విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు మా కాలేజీలో వెల్కమ్ పార్టీ నిర్వహించడం జరిగింది. పిల్లలందరూ కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. సో దీన్ని కండక్ట్ చేయడానికి ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చదువుతో పాటు వాళ్ళ యొక్క స్కిల్, కరికులం యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ ఎడ్యుకేషన్లో భాగమే అని మేము ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం దీన్ని నిర్వహించడం జరిగింది. ఈ పోటీ ప్రపంచంలో ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు, పుస్తకాలు తీసి చదవడం, ర్యాంకులు పరుగుల్లో వెళ్ళడం ఇది ఒకటే కాదు. పిల్లల యొక్క ప్రతిభను బయటికి తీసుకురావడం కోసం ప్రతి కాలేజీలో కూడా ఇలాంటివి నిర్వహించడం వల్ల వాళ్ళ ప్రతిభ బయటికి గుర్తించడం జరుగుతుందండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.